హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 10వ భాగం కథ విందాం. అశ్వాలను నడిపించుకుంటూ ఎగుడు దిగుడుగా ఉన్న ఆ మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇద్దరూ మెల్లగా జింకను అనుసరించారు. పొద దాటిన తర్వాత ఒక ఊబిలో చిక్కుకుపోయిన జింక పిల్ల కనిపించింది. కేవలము తల మాత్రమే బయట ఉన్నది. బెదిరిపోయిన ఆ పిల్ల జింక సహాయం కోసము తల్లి జింకనే చూస్తూ ఊబి నుంచి బయటపడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ప్రయత్నం చేసే కొద్దీ ఊబి ఆ జింక పిల్లను ఇంకా తన లోపలికి లాక్కోవటం మొదలుపెట్టింది. తల్లి జింక వారి వైపు దీనంగా చూస్తూ ఊబి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. తల్లి జింక కళ్ళల్లో నీరు స్పష్టంగా కనిపిస్తోంది. కార్తీక స్త్రీ హృదయము విలవిలలాడింది. వెంటనే దానిని రక్షించండి, అది ఎంతోసేపు పైకి తేలలేదు, మరో 10 క్షణాలలో పూర్తిగా ఊబిలో కలిసిపోబోతుంది ఆందోళనగా అన్నది కార్తీక. ఆ ఊబి చూడటానికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. అయినా కానీ తన దట్టిని అంగీని గట్టు మీద వదిలి సాధ్యాసాధ్యాలు ఆలోచించక ఊబిలోనికి ఒక్క దూకు దూకాడు గౌతముడు. దూకిన వెంటనే జింక పిల్లను చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు. అతి వేగంగా గౌతముణ్ణి కూడా తనలోకి లాక్కుంటుంది ఊబి. ఈలోపు తన ఖడ్గంతో పొదలలోని కొన్ని తీగల్ని నరికి తాడులాగా చేసింది కార్తీక. తీగల ఒక కొనని గౌతముడికి విసిరి రెండవ కొనను ఒక వృక్షానికి కట్టింది. తాడుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఒడ్డు వైపుకు ఈదటం మొదలుపెట్టాడు. ఊబిలో ఈదటము సామాన్య విషయం కాదు. తీగల వల్ల మునిగిపోకుండా రక్షించుకున్నాడు. ఇంతలో కార్తీక తాడును పట్టుకొని లాగటం మొదలుపెట్టింది. మెల్లగా ఒడ్డుకు చేరుకున్నాడు గౌతముడు. ఆ తతంగమంతా కన్నీటితో చూస్తూ ఉంది జింక తల్లి. జింక పిల్లను నేల మీదకు వదిలాడు. అది ఒక్కసారిగా శరీరాన్ని విదిలించి గంతులేస్తూ తల్లి వద్దకు పరిగెత్తింది. ఆ పిల్ల జింకని ఆప్యాయంగా తలతో తన వైపుకు లాక్కొని కృతజ్ఞతాపూర్వకంగా దంపతుల వైపుకు చూసింది. వెంటనే చెంగున గంతులేస్తూ పిల్లను తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది జింక. జింకలు వెళ్ళిన వైపే చూస్తూ వెనుదిరగబోతూ ఉండగా అప్పుడు కనిపించింది గౌతముడికి రాతితో కట్టిన ఒక చిన్న పురాతన నివాసం. పక్కనే వటవృక్షము, దానిని ఆనుకొని 2 నిలువెత్తు శిలలు. అప్పటికే మెల్లగా చీకటి అలుముకుంటోంది. ఆ దృశ్యం చూసిన గౌతముడికి చప్పున ఏదో స్ఫురించి గట్టున పెట్టిన తన దట్టి నుంచి సంకేతాలు ఉన్న వస్త్రాన్ని బయటికి తీయమని కార్తీకకు చెప్పాడు. తనకు అంటిన బురద వలన దూరం నిండే ఆ సంకేతాల్ని పరికించాడు. అతని మోములో చిరునవ్వు మెరిసి మాయమైపోయింది. తర్వాత ఊబి వద్దకు వెళ్ళి చేతులతో కదిలించి నీటిని పైకి తేలేటట్లు చేసి తన ఒంటికి అంటిన బురదని శుభ్రపరుచుకున్నాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్న కార్తీకతో, నా ఊహ నిజమైతే విదర్భ రాజకుమారిని రక్షించడానికి ఏదో ఒక మార్గం దొరకబోతుంది. పద, మండపం వద్దకు వెళదాము. సమాధానం కోసం ఎదురు చూడకుండా నడిచాడు. అతని ప్రవర్తన వింతగా తోచింది కార్తీకకు. కానీ ఏమీ ప్రశ్నించకుండా మౌనంగా అతన్ని అనుసరించింది. రాతి కట్టడం తలుపులు తెరిచే ఉన్నాయి. తన ఖడ్గాన్ని ఒరలో నుంచి బయటికి తీసి చేతితో పట్టుకొని ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కట్టడంలో అనుమానపడవలసింది ఏమీ కనిపించలేదు. ఇక్కడ ఏదో రహస్యం ఉన్నదనిపిస్తుంది. మనం తప్పక ఛేదించాలి. ఈ మట్టిలో కట్టడం వైపుకి వచ్చే అడుగుల గుర్తు మాత్రమే ఉంది, కానీ తిరిగి వెళ్ళే అడుగుల గుర్తులు కనిపించడం లేదు. గమనించావా? పరిసరాలని తీక్షణంగా పరిశీలిస్తూ అన్నది కార్తీక. అంగీకార సూచకంగా తల పంకించి, నీ బుద్ధి కుశలతను మెచ్చుకుంటున్నాను. సరిగ్గా గమనించావు. కానీ ఈ రాత్రికి ఈ కట్టడమే మనకు నివాసము అన్నాడు. చుట్టుపక్కల ఉన్న ఆకులను తెచ్చి కట్టడంలో పేర్చి పడకను సిద్ధం చేశాడు. అలసట వలన మేను వాల్చింది కార్తీక. ఆమె పక్కనే కూర్చున్నాడు గౌతముడు. విదర్భ రాకుమారి రక్షణ గురించి ఏదో ఒక మార్గం దొరకబోతుంది అని గౌతముడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది కార్తీక. అతను ఎందుకు అలా చెప్పాడో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. ఆ విషయం గురించి తిరిగి సంభాషించటము శ్రేయస్కరం కాదనిపిస్తుంది. తమ సంభాషణ ఎవరికీ తెలియకూడదని గౌతముడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పుడు తన సందేహాల్ని బయట పెట్టడం అనవసరం. ఏదో ఒక ఆధారం లేనిదే అతను అలా అనడు. మల్లన్న కట్టి ఇచ్చిన తినుబండారాలు భుజించారు ఇద్దరు. అలసి ఉన్న కార్తీక శరీరము విశ్రాంతిని కోరుకుంటోంది. కొంచెం కునుకు పట్టబోయే సమయంలోనే దిగ్గున లేచి కూర్చుంది. కారణము వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు మొదలయ్యాయి. పుచ్చ పువ్వులా ఉన్న వెన్నెల వెలుగు కాస్త కారు మబ్బుల వలన మాయమైపోయింది. కారు చీకటి వేగంగా అలుముకుంటోంది. నిమిషాల వ్యవధిలో వచ్చిన మార్పు గమనించిన కార్తీకకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. నాదా, ఏమిటి వైపరీత్యము? ఇది సహజమైన మార్పు కాదనిపిస్తుంది. మెల్లగా లేచి బయటికి వస్తూ అన్నది కార్తీక. ఆమెను అనుసరించి తాను కూడా బయటికి వచ్చాడు గౌతముడు. బయట కారు చీకట్లు అలుముకున్నాయి. 2 అడుగుల దూరంలో ఏముందో కూడా కనిపించడం లేదు. అంతలో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. సన్నగా చినుకులు రాలటం మొదలైంది. మరొకసారి మెరుపు మెరిసింది. అప్పుడు చూశారిద్దరు. కట్టడం కుడివైపున ఉన్న వటవృక్షం మొదట్లో ఎవరో కూర్చొని ఉన్నారు. అస్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా గుండెలు జలధరించేలాగా ఉరుము వినిపించింది. ఇంతలో మరో మెరుపు. ఈసారి ఇంకొంచెం స్పష్టంగా కనిపించింది. అవును, ఎవరో కూర్చొని ఉన్నారు. ఎవరై ఉంటారు? రాతి కట్టడం ఉండగా చెట్టు క్రింద, అది గాలివానలో కూర్చోవడం ఎందుకు? మనిషా, శవమా, లేక ఏదైనా దుష్టశక్తా? కనీసం కదలను కూడా కదలటం లేదు. ఆశ్చర్యంగా అన్నది కార్తీక. వృక్షం వైపుకి మెల్లగా అడుగులు వేశాడు గౌతముడు. అతన్ని అనుసరించింది కార్తీక. ఉండుండి జల్లులతో కూడిన ఈదురుగాలి ఈడ్చుకొడుతోంది. పెనుగాలులు వేస్తూ ఉండటం వలన అతి కష్టం మీద నడిచి వృక్షం వద్దకు చేరుకున్నారు. అస్పష్టంగా ఆకారం మాత్రం కనిపిస్తుంది. ఎవరది? బిగ్గరగా అరిచాడు గౌతముడు. సమాధానం రాలేదు. హోరుమనే శబ్దంలో గౌతముడి అరుపు కలిసిపోయింది. గాలివాన మరొకసారి ఈడ్చికొట్టడంతో క్రింద తూలిపడబోయి గౌతముడి చేతిని పట్టుకొని నిలదొక్కుంది కార్తీక. అంతలో ఎక్కడో నక్కల ఊళలు కర్ణ కఠోరంగా వినిపించడం మొదలైంది. ఆకారము స్పష్టంగా కనిపించాలంటే మరొకసారి మెరుపు రావలసిందే. ఎవరక్కడ కూర్చుంది? మాట్లాడండి, తీక్షణంగా అన్నాడు. సమాధానం లేదు. అంతలో ఒక్కసారిగా పెద్ద మెరుపు వచ్చింది. అప్పుడు కనిపించింది ఒక భయంకరమైన దృశ్యం. అక్కడ ఒక వివస్త్ర అయిన స్త్రీ కూర్చొని ఉంది. శరీరం మొత్తము పసుపు రంగులో ఉంది. కురులు విరబోసుకొని తల పైకెత్తి నిర్వికారంగా చూస్తుంది. స్వతహాగా ధైర్యస్తురాలైన కార్తీక శరీరం కూడా కంపించింది. పైకి చూస్తున్న ఆకారము మెల్లగా తలదించి కార్తీక వైపు చూసింది. ఒళ్ళు జలధరించింది కార్తీకకు. వికృతమైన శబ్దంతో మెల్లగా నవ్వింది ఆ ఆకారం. గౌతముడి చేతిని బిగించి పట్టుకుంది కార్తీక. కూర్చున్నది కూర్చున్నట్లుగానే ఆ ఆకారము ఊహించని విధంగా అమిత వేగంతో ఎగిరి గౌతముడి మీదకు దూకింది. స్త్రీ అన్న ఒక్క కారణం చేత గౌతముడి వేగంగా స్పందించలేకపోయాడు. తన ఖడ్గాన్ని ప్రయోగించటానికి కూడా వెనుకాడాడు. అతని మానసిక స్థితిని ముందే అర్థం చేసుకున్న కార్తీక గౌతముడి చేతిని వదిలి మెరుపు వేగంతో కదిలి ఆ ఆకారం జుట్టు పట్టుకొని క్రిందకు దొర్లించింది. అది పైకి లేవనీయకుండా మీద కూర్చొని ఏడాపెడా ముష్టిఘాతాలు కురిపించింది. కార్తీక నుంచి అటువంటి దాడిని ఊహించలేదు ఆ ఆకారం. దాని దృష్టంతా గౌతముడి వైపే ఉండటంతో దెబ్బతిన్నది. ఒక్కసారిగా శక్తిని కూడా తీసుకొని అమిత వేగంతో కార్తీకను తోసి పెద్దగా హూంకరిస్తూ పైకి లేచింది ఆ ఆకారం. దాని కుడి చెయ్యి అమాంతం పెరిగి కార్తీక వైపుకు సాగింది. తన ఖడ్గాన్ని కార్తీక వైపుకు విసిరాడు గౌతముడు. ఖడ్గాన్ని గాల్లోనే ఒడుపుగా అందుకొని ఒక్కసారిగా ఆకారం చేతి వైపుకు దూసింది. అంతే, ఆకారం చెయ్యి సగానికి తెగిపడింది. అదే వేగంతో గాల్లోకి లేచి ఎడమ భుజం మీద మరొక దెబ్బ బలంగా వేసింది కార్తీక. 2 చేతులు తెగిపడటంతో కుప్పకూలింది ఆకారం. గావు కేక పెట్టి అలాగే వెనక్కి విరుచుకొని పడిపోయింది అది. హఠాత్తుగా పెనుగాలులు ఆగిపోవటము, వర్షం తెరిపినివ్వటము ఒకేసారి జరిగిపోయాయి. కొంచెం కొంచెంగా వాతావరణము మామూలు స్థితిలోకి చేరుకుంది.
ప్రళయ కాళిలా ఖడ్గాన్ని పట్టుకొని ఆ ఆకారం గుండెల మీద కాలు ఉంచింది కార్తీక. నన్ను వదిలిపెట్టు తల్లి, మొదటిసారిగా మాట్లాడి బావురుమంది ఆ ఆకారం. దాని తల మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్న కార్తీకను అడ్డుకున్నాడు గౌతముడు. ఎవరు నువ్వు? ఇక్కడేం పని నీకు? మా మీద దాడి ఎందుకు చేయాలనుకున్నావు? కోపంగా అడిగింది కార్తీక. ఈ వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉండే పిశాచాన్ని నేను. ఇక్కడికి వచ్చిన వారిని భక్షించి కాలం గడుపుతున్నాను. అంతే తల్లి, మీ మీద దాడి చేయటానికి ఇంతకు మించి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు, దీనంగా అన్నది ఆకారం. కార్తీక వైపుకు చూశాడు గౌతముడు. అర్థం చేసుకున్న కార్తీక ఖడ్గాన్ని ఎత్తిపట్టుకొని, నిజం చెప్పకపోయావో మొహమాటం లేకుండా నీ తల తెగ నరుకుతాను కోరగా చూస్తూ అన్నది. నా భార్య నిన్ను బెదిరించటానికి అనటం లేదు. తనకు కొంచెం ఓపిక తక్కువ. చర్చలు పెద్దగా ఇష్టం ఉండవు. నీ ఇష్టం. నడుము మీద చేతులు వేసుకొని పిశాచం వైపు చూస్తూ బెదిరింపు ధోరణితో అన్నాడు గౌతముడు. కొంచెం తటపటాయించింది ఆ పిశాచి. వద్దు తల్లి, నిజం చెబుతాను. నేను యక్షిణి అనుచరురాలని. మా నాయకి ఏదో హోమం చేస్తుంది. సమిధలుగా స్త్రీలని అమావాస్య రోజున బలి ఇవ్వటం ఆచారమట. వివాహిత అయినా పర్వాలేదు. అందుకే నన్ను ఇక్కడ నియమించింది. ఆ కట్టడంలో విశ్రాంతి కోసం ఎవరైనా వస్తే పురుషులని విరుచుకొని తినటము, స్త్రీలని అపహరించి యక్షిణీకి అందచేయటం నా కర్తవ్యం. అంతే తల్లి, నాకు తెలిసింది. గౌతముడి వైపు ఆశ్చర్యంగా చూసింది కార్తీక. మీ యక్షిణి ఎక్కడుంటుంది? పక్కనే ఉన్న ఒక రాతిపైన విశ్రాంతిగా కూర్చుంటూ ప్రశ్నించాడు గౌతముడు. యక్షిణి కటిపర్వతాలలో ఒక గుహలో నివాసం ఏర్పరచుకుంది. ఈ మధ్యనే విదర్భ రాజకుమారిని కూడా అపహరించింది. మరో 3 రోజుల్లో అమావాస్య. ఆమెని బలి ఇవ్వాలనుకుంటుంది నీరసంగా అన్నది. కటిపర్వతాలకి మార్గము? మమ్మల్ని అక్కడికి చేర్చగలవా? ఆతృతగా అడిగాడు. సాహసవీరా, యక్షిణిని అంటిపెట్టుకుని ఉండే ఒక చిన్న పిశాచాన్ని నేను. ఆమెకు వ్యతిరేకంగా సహాయం చేసే అంతటి శక్తి నాకు లేదు. కానీ ఒక మార్గం సూచించగలను. మిమ్మల్ని విదర్భ రాజధాని చక్రధరపురం నగర ద్వారాల వద్దకు చేర్చగలను. అక్కడ నుండి కటిపర్వతాలకి కొంచెం త్వరగానే చేరుకోవచ్చు. మీకు సగం సమయం ఆదా అవుతుంది. బాధతో విలువలాడుతూ అరమోడ్పు కనులతో అన్నది. పిశాచం పరిస్థితి చూసి జాలి కలిగింది ఆ దంపతులకి. గాయాల వల్ల కలిగిన బాధ నుంచి నిన్ను ఎలా విముక్తి చేయాలో కూడా తెలుపు. తప్పక సహాయం చేస్తాము, జాలిగా అంది కార్తీక. ధన్యురాలను తల్లి, నాకిక భూమి మీద నూకలు చిల్లాయి. ఈ నీచ జన్మ నుంచి విముక్తి లభించబోతుంది. అవిగో ఈ వృక్షానికి ఆనుకొని ఉన్న శిలలన్నీ ముక్కలు చేయండి. నా ప్రాణాలు వాటిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నేను ప్రాణాలు విడిచిన తక్షణము మీరు మీ అశ్వాలతో సహా విదర్భ రాజధాని చక్రధరపురం నగర ద్వారాల వద్దకు చేర్చబడతారు. ఇక నాకు సెలవు అంటూ కళ్ళు మూసుకుంది. రెండో ఆలోచన చేయకుండా వడివడిగా అడుగులు వేసి ఖడ్గంతో 2 శిలలపై ఒక్క వేటు వేసింది కార్తీక. 2 శిలలు 4 ముక్కలై క్రింద పడిపోయాయి. అది చూసి తృప్తిగా కన్ను మూసింది ఆకారం. ఒక్కసారిగా తమ తమ అశ్వాలతో సహా ఈదురుగాలిలో చిక్కుబడిపోయారు ఇద్దరు. కేవలము 2 నిమిషాలలో విదర్భ నగర ద్వారాల వద్ద ఉన్న చెట్ల తోపులో ప్రత్యక్షమయ్యారు. విరూపాక్ష, అర్హుడైన గౌతముడు ఇప్పుడు విదర్భ నగర ద్వారాల వద్ద సతీ సమేతంగా చేరుకున్నాడు. నీ ఆలోచనలతో మాయాజింకను సృష్టించి గౌతముణ్ణి యక్షిణి అనుచరురాల వద్దకు పంపించావు. తద్వారా అతనికి యక్షిణి జాడలు తెలిసేటట్లు చేయగలిగావు. సరి అయిన మార్గంలోనే అతనికి తెలియకుండానే నడిపిస్తున్నావు. అసాధ్యుడివి నువ్వు, మెచ్చుకుంటూనే అన్నది మంత్రగత్తె. తప్పదు. అభిసార్ల వారి మంత్రదండ సాధన కేవలము స్వశక్తి మీదనే ఆధారపడి జరగాలి. నా మంత్రశక్తితో అతన్ని కటిపర్వతం చేర్చటము అతి సులభం. కానీ అలా చేయటము నియమ నిబంధనలకు విరుద్ధం. ఫలసిద్ధి జరగదు. పైగా విదర్భ రాజధాని చక్రధరపురంలో అతని వల్ల కాగల కార్యం ఒకటుంది. కేవలం 3 రోజుల్లో విదర్భ రాకుమారి రక్షింపబడాలి. అలా జరగాలంటే ఈ సమయానికి గౌతముడు విదర్భ చేరుకోవాలి. అందుకే అతని మార్గాన్ని యక్షిణి అనుచరురాల వద్దకు మళ్లించాను.
యక్షిణి అనుపానులు అతనికి తెలిసేలా చేశాను. అంతా అనుకున్నట్లుగానే జరిగింది. లంబాక్షి పూజ అనంతరము మంత్రగత్తెలు అందించిన తీర్థాన్ని తీసుకుంటూ అన్నాడు విరూపాక్షుడు. మరి యక్షిణిని అంతమొందించటానికి అతనికి ఒక ప్రత్యేక శక్తి అవసరం. ఇక ఆ విషయం గురించి దృష్టి సారించు సాలోచనగా అన్నది మొదటి మంత్రగత్తె. అవును, అతని వలన చక్రధరపురంలో కాగల కార్యం ఒకటుందని నేను చెప్పింది అందుకే దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు విరూపాక్షుడు. యక్షిణి సామాన్యురాలు కాదు. అక్కడ గౌతముడికి ఏమైనా ఆపద జరగవచ్చు. ఇప్పటి నుండి నేను విదర్భ రాకుమారి విడుదలయ్యే వరకు అదృశ్య రూపంలో అతన్ని వెన్నంటే ఉండి అతని ప్రాణాలు కాపాడాలి. లేదంటే మన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైతుంది సాలోచనగా అన్నాడు విరూపాక్షుడు. ఒక శత్రువును జయించటం కోసము అదే శత్రువుకి సహాయం చేయటము నీ ఒక్కడికే సాధ్యం నవ్వుతూ అన్నది ఒక మంత్రగత్తె. ప్రస్తుతానికి గౌతముడు మన శత్రువు కాడు. అభిసారుడి మంత్రదండం వెలుపలికి వచ్చి తన శక్తులని పుంజుకునే సమయంలో మాత్రమే అతను మన శత్రువు తాను కూడా నవ్వుతూ అన్నాడు. సరే, నేనిక వెళ్ళి వస్తాను అంటూ వడివడిగా అడుగులు వేస్తూ గుహ వెలుపలికి నడిచాడు. అంతా తాము జరుగుతున్నట్లే జరుగుతుందని భావిస్తున్నారు వారైదుగురు. కానీ ఇక్కడే వారు గౌతముడి తెలివిని శక్తిని తక్కువ అంచనా వేశారు. గుహ వెలుపలికి వచ్చిన విరూపాక్షుడు ఎగుడు దిగుడుగా ఉన్న ఆ గుహ మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఆ శిలల మధ్యలో అప్పుడే పుట్టిన కుందేలు పిల్లలు అతని కాళ్ళకు అడ్డం వచ్చాయి. అవి కళ్ళు కూడా పూర్తిగా తెరవలేదు. వాటి తల్లి నీరసంగా పక్కనే పడి ఉంది. తనకు అడ్డు వచ్చి తన పాదం క్రింద పడబోయిన కుందేలు పిల్లల్ని కాలితో పక్కకు జరిపి ముందుకు నడిచాడు విరూపాక్షుడు. ఎందుకో తలెత్తి చూశాడు. ఒక డేగ ఆ పిల్లల్ని ఎగరేసుకుని పోవటానికి ఆకాశంలో గుండ్రంగా తిరుగుతోంది. 2 అడుగులు ముందుకేసి ఆగాడు. తల తిప్పి తల్లి కుందేలును చూశాడు. అది దీనంగా డేగ వైపు తన పిల్లల వైపు చూస్తుంది. పూర్తిగా కదలలేని స్థితిలో ఉంది. 2 క్షణాలు ఆలోచించి తిరిగి వెనకకు వచ్చి ఆ పసిప్రాణాలని వాటి తల్లిని తన ఒడిలోకి తీసుకొని మరలా గుహలోపలికి వచ్చాడు. వెనుతిరిగి వచ్చిన అతన్ని ప్రశ్నార్థకంగా చూశారు మంత్రగత్తెలు. అతని చేతుల్లోని కుందేలు దాని పిల్లల్ని చూడగానే ఏమి జరిగిందో గ్రహించగలిగారు. గుహలోపల మెత్తని మట్టి ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా వాటిని దించి, ఈ తల్లి కుందేలు ఆరోగ్యం కుదుటపడే వరకు వీటి ఆలనాపాలన చూడండి అని సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటికి నడిచాడు. ఈ విరూపాక్షుడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం నిట్టూరుస్తూ అన్నది ఒక మంత్రగత్తె. చక్రధరపురము నగరద్వారాలకి కొంత దూరంలో ఉన్న చెట్ల తోపులో ప్రత్యక్షమయ్యారు గౌతముడు కార్తీక. అప్పటికే పూర్తిగా చీకటి పడింది. నగరద్వారాలు ఓరగా తెరిచి ఉన్నాయి. వేళకాని వేళలో వచ్చాము. ఇప్పుడు మనల్ని నగరంలోకి అనుమతిస్తారా? నగర ద్వారాల వంక చూస్తూ అడిగింది కార్తీక. అనుమతించినా అనుమతించకపోయినా ఇంత రాత్రివేళ మనకు ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరూ ఉండరు. తప్పదు. కావలి బటులు వేసే లేనిపోని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. అయినా మనము వెళ్ళవలసింది కటి పర్వతాలకి. నగరం లోపలికి వెళ్ళవలసిన అగత్యం నాకు కనిపించడం లేదు. ఈ రాత్రికి ఇక్కడే గడపాలి. పరిసరాలని జాగ్రత్తగా గమనిస్తూ అన్నాడు. చెట్ల తోపులో ఉన్న ఒక చిన్న మంటపం వద్దకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి అశ్వాలని ఒక చెట్టుకు కట్టి వేశాడు గౌతముడు. గౌతముడు కార్తీకను విశ్రాంతి తీసుకోమని చెప్పి తాను స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. గాలివాన వల్ల తడిసిన వారి బట్టలు ఆకాశ మార్గంలో అమిత వేగంతో ప్రయాణించటం వలన దాదాపుగా ఆరిపోయాయి. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది కార్తీక. ఆమె తలను సున్నితంగా తన ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉండగానే నిద్రాదేవత అతన్ని కూడా మెల్లమెల్లగా ఆవహించింది. అలా ఎంతసేపు పడుకున్నారో తెలియదు. ఇంతలో తొలికోడి కూసింది. సూర్యోదయం కావటానికి ఇంకా కొంత సమయం ఉంది. పక్షుల కిలకిలా రావాలు కొంచెం కొంచెంగా మొదలయ్యాయి. అటువంటి ప్రశాంత వాతావరణంలో హఠాత్తుగా మెలకువ వచ్చింది గౌతముడికి. దూరంగా ఎక్కడో లీలగా అంబ పలుకు జగదాంబ పలుకు అంటున్న జంగమదేవర గొంతు, దానితో పాటే ఢమరుకము శంఖం పూరించిన శబ్దము లీలగా వినిపించింది. కార్తీక ఇంకా గాఢ నిద్రలో ఉంది.
ఢమరుకం శబ్దము మెల్లమెల్లగా దగ్గరైతోంది. కార్తీక తలను జాగ్రత్తగా ఒడిలో నుంచి పక్కన పెట్టి మండపం నుంచి బయటికి వచ్చి నిలుచున్నాడు. జంగమదేవర ఇంకొంచెం దగ్గరికి రాగానే చెయ్యెత్తి ఆగమన్నాడు గౌతముడు. శంఖం పూరించబోయిన జంగమ ఆగిపోయాడు. ఏమిటి దొరా, నాతో తమరికేమైనా పనా? శంఖాన్ని క్రిందకి దించి అడిగాడు జంగమదేవర. అయ్యా, నా భార్య నిద్రలో ఉంది, దయచేసి సద్దు చేయవద్దు, తనకు నిద్రాభంగం అయ్యే అవకాశం ఉన్నది అన్నాడు గౌతముడు. క్షమించు దేవరా, ఆ విషయం నాకు తెలీదు అని గౌతముణ్ణి దాటి అవతలకు పోబోయి మళ్ళీ వెనకకు వచ్చాడు. దేవరా, మీరు సామాన్యులు కాదనిపిస్తోంది. అంబ పలికింది, తమరు ఈ నగరానికి పట్టిన పీడ వదిలిస్తారని. అది మీ వల్లే సాధ్యమవుతుంది. ఇది అంబ మాట అంటూ దూరంగా వెళ్ళిపోయాడు. తరువాత మళ్ళీ ఢమరుకం శబ్దం మొదలైంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ జంగమదేవర నవ్వుకుంటూ విరూపాక్షుడిగా మారి అదృశ్యమైపోయాడు. అది గౌతముడు గమనించలేదు. జంగమ మాటల గురించి ఆలోచిస్తూ తిరిగి మంటపం దగ్గరికి వచ్చాడు. నేరుగా కటి పర్వతాల వద్దకు వెళ్లకుండా ముందు ఈ నగరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. దానివల్ల తమకు ఉపయోగం ఉంటుందని అతని అంతరంగానికి అనిపిస్తుంది. విరూపాక్షుడికి కావలసింది కూడా అదే. అప్పుడే లేచి కూర్చుంది కార్తీక. నగరం లోపలికి వెళ్ళవలెనన్న తమ నిర్ణయాన్ని ఆమెకు ఎరుకపరిచాడు. వెంటనే అంగీకరించింది కార్తీక. కొంత తడవు వేచి ఉండి సూర్యోదయం కాగానే నగర ద్వారాల వద్ద ఉన్న కావలి భటులను చేరుకున్నారు. రాజధాని బదరీపురం నుంచి వస్తున్నాం. నగరం లోపలికి ప్రవేశించాలంటే ఏమైనా పద్ధతులు పాటించవలసి ఉందా? కావలి భటులను ప్రశ్నించాడు గౌతముడు. నిద్రలో జోగుతున్న కావలి భటుడు ఉలిక్కిపడి లేచాడు. విదర్భ రాజధాని సంగీత నాట్య కళలకు ప్రసిద్ధి. ఆ రాజ్యం ప్రజలు సౌమ్యులు. చక్రవర్తి ఆకర్షకుడికి ఆ రాజ్యం అంటే ప్రత్యేక అభిమానం. అటువంటి రాజ్యము ఇప్పుడు యువరాణి అపహరణతో వెలవెలబోతోంది. మీరు ఈ నగరానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? కళ్ళు నులుముకొని ఆవలిస్తూ ప్రశ్నించాడు భటుడు. ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. మేము నూతన దంపతులం. నూతన ప్రదేశాలు దర్శించవలెనన్న కుతూహలం కొద్దీ ఇక్కడికి వచ్చాము. నోటుకొచ్చిన సమాధానాన్ని చెప్పాడు గౌతముడు. కొంచెంసేపు తటపటాయించి, మా యువరాణి అపహరించబడ్డారు. ప్రస్తుతము వినోద కార్యక్రమాలేవీ జరగటం లేదు. కేవలము నగర వీక్షణ మాత్రం చేయవచ్చు అని వారిని లోపలికి అనుమతించారు భటులు. తెరచి ఉంచిన చిన్న ద్వారం నుంచి నగరం లోపలికి వచ్చి ముందుకు సాగారు కార్తీక గౌతములు. కుడివైపున మూలమలుపు వరకు వెళ్ళండి. అక్కడ ఒక అవ్వ ఉంది. మీకు రుచికరమైన ఫలహారము భోజనము లభ్యమవ్వగలదు పెద్దగా అరిచి చెప్పాడు కావలిభటుడు. కానీ రాత్రి సమయంలో బయట తిరగవద్దు. సాయంత్రానికల్లా నగర వీక్షణ చేసి సురక్షిత ప్రాంతానికి చేరుకోండి. తిరిగి అదే భటుడు హెచ్చరించాడు. రాత్రి సమయంలో బయట తిరగకూడదా? ఎందుకు? ఈ నగరంలో ఏదో జరుగుతుంది, అదేమిటో మనం తెలుసుకోవాలి. జంగమదేవర మాటల్ని కూడా గుర్తుకు తెచ్చుకొని అన్నాడు గౌతముడు. మలుపు చివరలో ఉన్న ఒక ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తుంది ఒక వృద్ధురాలు. వీరిని చూడగానే ముఖమంతా నవ్వు పులుముకుంటూ, రండి రండి, లక్షణంగా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు. మీకు ఇక్కడ చక్కని ఆతిథ్యం లభించగలదు. అశ్వాలని ఇక్కడే వదిలివేయండి. నా కుమారుడు వాటి సంగతి చూసుకోగలడు అంటూ ఎదురు వచ్చింది. అశ్వాలని అక్కడే వదిలి తమ సామాగ్రిని తీసుకొని ఆమెతో పాటు లోపలికి నడిచారు ఇద్దరు. ఊబిలో దిగటం వలన, రాతి కట్టడము, మంటపం క్రింద పడుకోవటం వలన మాసిపోయి చిరాకును కలిగిస్తున్న తమ బట్టల్ని విసర్జించి వేడి నీటితో స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించారు గౌతముడు కార్తీక. మరుక్షణము వారికి ఆకలి గుర్తుకు వచ్చింది. త్వరగానే వేడివేడి ఫలహారం సిద్ధం చేసింది వృద్ధురాలు. ఫలహారం ముగించిన వెంటనే అంతకు ముందు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవటం వలన అవ్వని పక్కను సిద్ధం చేయమని చెప్పి నిద్రకు ఉపక్రమించాడు గౌతముడు. పడుకున్న 10 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి బాగానే నిద్రపోవటం వలన కార్తీక మాత్రము కాలక్షేపానికి వృద్ధురాలితో మాట్లాడుతూ వంటకు సాయం చేస్తూ గడిపింది. కావలి భటులు రాత్రి సమయాల్లో బయటికి రావద్దు అని చెప్పారు.
అంత ప్రమాదకర పరిస్థితులు ఏమున్నాయి ఈ నగరంలో? కొంచెం వివరంగా చెప్పగలవా? అవ్వను అడిగింది. ఏం చెప్పేది తల్లి, గత కొన్ని రోజులుగా చాముండేశ్వరి దేవాలయం వద్ద అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఆలయం పక్కన ఒక కొలను, ఒక దిగుడు బావి ఉన్నాయి. దిగుడు బావిలో నుంచి అర్ధరాత్రి సమయంలో విచిత్ర ధ్వనులు, అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దేవాలయ ప్రాంగణమంతా భూకంపం వచ్చినట్లుగా దద్దరిల్లిపోతుంది. అయితే ఎటువంటి ప్రాణాపాయము జరగలేదు. ఒక్క యువరాణి అపహరించబడటం తప్ప. ఒక్కొక్క మాట వత్తి పలికింది వృద్ధురాలు. అభిసారుడి మంత్రదండం జానపద నవల 10వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.